పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అని ఏంటి అడుగుదా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ టాటూ ఏంటో కొంచెం చెప్పరండి. ఇది మా ఇది పా అండ్ దిస్ ఇస్ జ్యోతి, అమ్మ నాన్న. అంటే పిల్లలు లేరండి? ఇది చూడండి. దేవుడా పెట్టేశారా? వాళ్ళని కూడా పెట్టారు మేడం. మొత్తం మీద మీ బాడీలో అందరూ ఉన్నారు. పాపం మీ వారికి ఇచ్చారా? సూర్య భగవానుడు చాలు. పతియే ప్రత్యక్ష దైవం. ఇదిగోండి దైవం. చాలా బాగుంది. అందరినీ మొత్తం బాడీలో తోసేసారు అందనమాట. అంతే. చాలా చాలా బాగుంది అసలు నిజంగా. అన్ని టాటూస్ అసలు నొప్పి అనిపించలేదా? నాకు వేయించుకోవాలంటే భయం, నొప్పి వస్తుందేమో అని చెప్పి. అలా ఏం లేదు. జీవితంలో మనం చాలా బాధలు భరిస్తూ ఉంటాం, అందులో ఇది చాలా చిన్నది. ఏం బాధలు పడ్డారండి అసలు? ఇంత స్మైల్, నవ్వుతూ ఉన్నారు, బోల్డ్ సంపాదిస్తున్నారు, మీకు బాధలు ఏంటి అసలు? ఎంత చెట్టుకి అంత గాలండి. ఆవిడేదో అలా అడిగేస్తున్నారు కానీ నేను నమ్మను. ఎంత చెట్టుకి అంత గాలి. ఏం బాధపడ్డారు? ఒక సిచ్యువేషన్ చెప్పండి. అయ్యో చాలా ఉంటాయి. మంచికొక్కటి చెప్పండి. ఇప్పుడు ఇవాళ మీ దగ్గరికి రావాలి నేను ఇంటర్వ్యూ కంటే ఎన్ని కష్టాలు పడ్డారు మీరు చెప్పండి. టీవీ 5 ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఒక్క రోజు డేట్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారు. ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్. నిన్న అన్ని కష్టాలే మనకి. బాంబేలో మీరు ఒక సీరియల్ కి చేస్తున్నాను నేత్ర అని. టెలికాస్ట్ జెమినీలో టెలికాస్ట్ అవుతుంది. జెమినీ టీవీ జెమినీలో వస్తుంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్. నేను ఫస్ట్ టైం బాంబేలో వర్క్ చేయడము అదే చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే మేము వీఆర్ మోస్ట్లీ వర్క్ ప్యాషనేట్. వర్క్ ఎలా చేయాలి, ఇంకా ఎలా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవడానికి ఏముంది, ఇలాగా ప్యాషనేటెడ్గా ఉన్న వాళ్ళకి దట్ బాంబే ఇండస్ట్రీ ఈజ్ ఆసమ్. అలా ఎలా మీకు అంటే ఇక్కడికి అక్కడికి అలా అక్కడ చేయాలని ఏంటి? లేదండి, ఫార్చునేట్లీ ఐ గాట్ ది ఆపర్చునిటీ. వాళ్ళు తీసింది తెలుగు ప్రాజెక్ట్, కానీ ప్రొడ్యూసర్ ఈస్ ఫ్రమ్ బాంబే. అందుకని అక్కడ వాళ్ళు అక్కడే కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు. ఆర్టిస్టులు అందరిని అక్కడికి తీసుకెళ్తున్నారు. అంటే తెలుగు వాళ్ళు ఉన్నారా? తెలుగు ఆర్టిస్టులే అందరూ. అయ్యో, అందరూ తెలుగు ఆర్టిస్టులే. 12 మందిని తీసుకెళ్లి ఎవ్రీ స్కెడ్యూల్ అక్కడే షూటింగ్ చేస్తారు. బికాస్ వాళ్ళ కెమెరాస్ ఆర్ డిఫరెంట్. దే నీడ్ ఏసీ ఫ్లోర్స్ టు వర్క్. మనకి ఇక్కడ ఐ థింక్ రామోజీ ఫిలిం సిటీలో ఒక 2 సెట్స్ ఉన్నాయి ఏసీ తప్ప. గెస్ట్ హౌసెస్ కనుక షూటింగ్ కి తీసుకుంటే వి విల్ హ్యావ్ 2-3 రూమ్స్ ఏసీ ఉంటాయి. హాల్లో అది షూటింగ్ చేస్తే కూడా మనం వితౌట్ నాన్ ఏసీ చేయాల్సి వస్తుంది. బట్ దే వాంట్ కంప్లీట్ ఏసీ ఫ్లోర్స్. వాళ్ళ కెమెరాస్ వర్క్ చేయవు, లేకపోతే హీట్ కి 10 minutes ఆగిపోతాయి. అందుకని దే నీడ్ ఏసీ ఫ్లోర్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆ కెమెరాస్. చాలా 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 బాగుంటాం కదా, చాలా బాగుంటాం. వాళ్ళ వర్క్ కూడా అంటే టైమింగ్ కానీ ఎలా ఉంటుంది? టైమింగ్ ఇట్స్ 12 hours. మనం ఎన్ని గంటలకి స్టార్ట్ చేసినా 12 hours వర్క్ అంతే. 12 hours తర్వాత ఖచ్చితంగా డైరెక్టర్ ప్యాకప్ అంటాడు. ప్యాకప్ చేయకపోతే మన పేమెంట్ ఎక్స్ట్రా అది యాడ్ అయిపోతూనే ఉంటుంది. వి నీడ్ నాట్ టు ఆస్క్, మాకు ఇవ్వండి ఎక్స్ట్రా ఇస్తారా అని అడగటం కానీ డిస్కషన్ అలాంటివి ఏవి ఉండవు. ఆటోమేటిక్ గా తెలిపోతుంటుంది. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? అకార్డింగ్ టు ద స్కెడ్యూల్ అంతే. సమ్ టైమ్స్ అదే చెప్పాను, కాన్స్టెంట్ గా ఉండదని. అదే ఒక నెలలో మనకి ఎపిసోడ్ తక్కువ ఉంది అని అంటే వి మే హ్యావ్ టు స్టే ఫర్ 10-12 days. ఒక నెలలో ఎపిసోడ్స్ ఉన్నాయి పర్వాలేదు అంటే వి మే స్టే ఫర్ 4-5 days. అంటే ఇక్కడ నుంచి హీరో హీరోయిన్ అందరూ మన తెలుగు వాళ్ళే? యాక్చువల్లీ హీరో ఇస్ ఫ్రమ్ కేరళ, హీరోయిన్ ఫ్రమ్ లోకల్ బాంబే. మిగతా ఆర్టిస్టులు అందరూ హైదరాబాద్. వన్ మోర్ ఆర్టిస్ట్ ఇస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. బట్ దట్ ఈస్ ఓన్లీ ద ప్రాజెక్ట్. ఒకేసారి 5 languages లో టెలికాస్ట్ అవుతుంది. మై గాడ్, దట్ ఈస్ ఓన్లీ ద ప్రాజెక్ట్ ఇన్ తెలుగు. ఇప్పటికి అంటే తెలుగులో టెలికాస్ట్ స్టార్ట్ అయిన 3rd week నుంచి ది అదర్ లాంగ్వేజ్ కన్నడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మలయాళం, అక్కడ నుంచి భోజ్పురి, అక్కడ నుంచి తమిళ్. సో ఆల్ 5 languages ఒకేసారి టెలికాస్ట్ అవుతుంది. అచ్చా, డబ్బింగ్ అది మరి డబ్ చేస్తున్నారు వాళ్ళు, ఆ లాంగ్వేజ్ లో డబ్ చేస్తారు. అచ్చా, వేరే వాళ్ళు డబ్బింగ్ డబ్ చేస్తారు. అంటే ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ కి డబ్ చేస్తున్నారు. అంటే 5 languages లో మీరు నేనే కనిపిస్తున్నాను. మీరు అన్ని ప్రాంతాల్లో పాపులర్ అయిపోతారు. ఇప్పుడు నేను ట్రై చేయాలి కేరళకి వెళ్ళి. అంటే మలయాళం ఎలాగూ రాదు కదా,
నేర్చుకోండి, అదేం తప్పు చేసింది పాపం. అర్థం కాదు ఫస్ట్ నేర్చుకోవాలంటే. అర్థం కావట్లేదా? అర్థం చాలా కష్టం. మలయాళం అంటే కన్నడ ఆర్టిస్టులతో ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం, కన్నడనే రాలేదు. అంతేనా? కన్నడనే రాలేదు మాకు. రాలేదా? వాళ్ళు తెలుగు ఈజీగా నేర్చేసుకుంటారు కానీ నిజమే. మేము కన్నడ నేర్చుకోలేదు ఇప్పటిదాకా. నేను అదే షాక్ అవుతూ ఉంటాను. అంటే ద థింగ్ ఈజ్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మన ప్రాంతానికి వచ్చారు కదా, వాళ్ళకి అవసరం ఉంది, అది నేర్చుకున్నారు. మనం మన ప్రాంతంలోనే ఉన్నాం కదా, మనకు అవసరం లేదు. నాకెందుకు నీ భాష. చూసారా ఎలా ఉందో మైండ్ సెట్. మరి మీరు బాంబే వెళ్తే మరి హిందీనే కదా అక్కడ? అంటే మన హైదరాబాద్ లో ఉన్న తర్వాత హిందీ రాకుండా అంటే లాంగ్వేజ్ గురించి చెప్తున్నా నేను. లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీరు కన్నడకి వెళ్ళి అక్కడ సీరియల్ చేస్తుంటే మీరు కన్నడ తప్పకుండా నేర్చుకోవాలి. అదే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళలేదు కదా మనం. దట్స్ వై బాంబే అంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోయాం, బికాజ్ ఆల్రెడీ హిందీ आता है हमको. हैदराबादी है हम, हिंदी तो बात करते तो इसलिए चले गए.